ఓ మనిషి నీవెవరు అనే ఈ ప్రశ్న వినగానే చాలామంది మనిషి అంటున్నారు, మళ్ళీ నీవెవరు అంటున్నారు. ఇది ఒక ప్రశ్నేనా అని అడిగేవారు లేకపోలేదు. నేను మరలా ప్రశ్న వేస్తున్నాను, ఈ మనుషులందరూ ఎవరో మీకు తెలుసా? ఈ మనుషులందరూ ఎవరో తెలియాలి అంటే ముందు ఎక్కడ నుండి వచ్చారో తెలిస్తే వారెవరో తెలిసే అవకాశం ఉంది. ప్రతి మనిషి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చాడు. తల్లి గర్భములోనికి రాకమునుపు తండ్రి గర్భంలో ఉన్నాడు. మరి ఆ తండ్రి ఎక్కడున్నాడు? అతని తండ్రి గర్భంలో ఉన్నాడు. ఇలా మనుషులందరూ తండ్రుల గర్భాలు దాటుకుంటూ తరము వెంబడి తరము వెనక్కి వెళ్ళగలిగితే నేడు ఆరిన నేల మీద 200 పైచిలుకు దేశాలలో ఉన్న ప్రజలు కానీ, ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాలుగా పుట్టి మరణించిన కోటానుకోట్ల మంది మనుషులు కానీ, వారి తండ్రుల గర్భాలు, వారి పూర్వీకుల గర్భాలు దాటుకుంటూ వెనక్కి వెళ్ళగలిగితే నరజాతి మొత్తం ఒక్కని దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది. ఒక్కని నుండి ఇన్ని కోటానుకోట్ల మంది పుట్టుకొని రావడం సాధ్యమా? సాధ్యమే. ఒక్క ఉదాహరణ చూద్దాం. ఒక గోధుమ గింజ భూమిలో వేసిన ఎడల 100 గింజలుగా ఫలిస్తే, ఆ 100 గింజలను మరలా భూమిలో వేసిన ఎడల 10,000 గింజలుగా మార్పు చెందుతుంది. ఆ 10,000 గింజలను మరలా భూమిలో వేసిన ఎడల 10 లక్షల గింజలుగా ఫలిస్తుంది. ఇది ఎంత వాస్తవమో, ఒక్కని నుండి 100,000 కోట్ల మంది పుట్టుకుని రావడం సాధ్యమే. లేటెస్ట్ సైన్స్ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దామా? రండి, మనందరము ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం ఎలాగో నేను నిరూపిస్తాను. సైన్స్ చెప్పింది అది. చూసారా, ఒకే తల్లి నుండి మానవ జాతి అంతా కూడా పుట్టుకొచ్చిందని సైన్స్ నిన్న మొన్న చెబుతోంది. కానీ ఈ సైన్స్కి తెలియని విషయం ఏంటంటే, ఆ ఒక్క తల్లి కూడా ఒక్క పురుషుని నుండే వచ్చిందని దైవగ్రంథం ఏనాడో చెప్పింది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన అనగా దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఆరిన నేల మీద కాపురమున్నటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడని బైబిల్ కొన్ని వేల సంవత్సరాలుగా ఘోషిస్తోంది. ఇంతకు ఎవరా ఒక్కడు? లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. భూమి మీద పుట్టి మరణించిన కోటానుకోట్ల మంది మనుష్యులు కానీ, నేడు ఆరిన నేల మీద 200 పైచిలుకు దేశాలలో నివసిస్తున్న 800 కోట్లకు పైగా ఉన్న మనుష్యులందరూ తమ తండ్రుల గర్భాలు దాటుకుంటూ తరము వెంబడి తరము వెనక్కి వెళ్ళగలిగితే ఈ మనుష్యులందరూ కైనానుకు పుట్టినవారు. కైనాను ఎనోషుకు కుమారుడు, ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు, ఆదాము సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి కుమారుడు, వారసుడు. చూసారా, దైవ గ్రంథం ఎంత ఖచ్చితమైన సమాచారం ఇచ్చిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ నరుడే ఆదాము. ఆదాము సాక్షాత్తు సృష్టికర్తకు కుమారుడు. మరి దేవుడు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నాడు? మనలాంటి మట్టి దేహాన్ని కలిగి ఉన్నాడా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక మనలాంటి మట్టి దేహం ఆయనకు లేదు. ఆయన ఆత్మ మహాశక్తి స్వరూపుడు. దేవుడు ఆత్మ అయితే ఆ పరమాత్ముని నుండి భూమి మీదకి వచ్చిన ఈ మనుషులంతా ఆత్మలేనా? అవును, 100% ఆత్మలే. మేము ఆత్మలమేంటండి బాబు, ఇంకా నయం దయ్యాలు భూతాలు అని చెప్పలేదు అనుకుంటున్నారా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి చనిపోతే చూడవచ్చిన వారు ఎలా పోయాడు, ఎప్పుడు పోయాడు అని ప్రశ్నిస్తారు. ఇంతకు పోయిందెవరు? మంచం మీద నిర్జీవంగా పడి ఉన్నదెవరు? ఇన్ని సంవత్సరాలు ఆ శరీరాన్ని నడిపించింది, మాట్లాడించింది, అసలు కదిలించిందే ఆత్మ. అది వెళ్ళిపోయింది.
ఆత్మ దేహంలో ఉన్నప్పుడే ఆ దేహానికి విలువ. ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆ శరీరం కాస్త శవంగా మారుతుంది. ఆ శవం దేనికి పనికిరాదు. అందుకే మట్టిలో పెట్టేస్తారు. ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో తన రూపాన్ని చూసుకొని మురిసిపోతుంటారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ రూపము మీది కాదు. కొద్ది కాలం ఉంటే చెరిగిపోతుంది ఆ రూపం. ఆత్మవైన నీవు మట్టి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మదేహాన్ని వదిలిన వెంటనే శరీరం కాస్త శవంగా మారుతుంది. దాన్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తారు. ఓ మనిషి, అతి ప్రాముఖ్యముగా నీవు గమనించవలసిన విషయం ఏంటంటే భూమి మీద ఆత్మవైన నీవు నివసించడానికి నీ దేహం ఒక ఇల్లు, తొడుగు మాత్రమే. ఈ విషయమై బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇచ్చిందో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. చూశారా ఎంత ఖచ్చితమైన మాట బైబిల్ చెప్పిందో. మరో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఏ దేవుని వద్ద నుండి ఆత్మవైన నీవు ఆదాము ద్వారా తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ భూమి మీద అడుగు పెట్టావో, ఈ భూమిపై నీకు ఇవ్వబడిన కాలం ముగిసిన వెంటనే మట్టి దేహాన్ని వదిలి ఆత్మగా తిరిగి వెళ్ళిపోవాలి. ఇది ఎవడు కాదనలేని నిజం. మరి ఎందుకు దేవుడు కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులందరినీ భూమి మీదకి పంపుతున్నాడు? ఇవ్వబడిన కాలం ముగిసిన వెంటనే మరణం పేరుతో శాశ్వతంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంతకు మానవ పుట్టుక పరమార్థమేమిటి? బ్రతుకులోని అర్థమేంటి?